ఒక రాజుగారి దగ్గర 2 పక్షులు పెంచబడుతున్నాయి. ఆ 2 పక్షుల్లో ఆ రాజుగారికి చాలా బాధాకరం ఏంటంటే ఒక పక్షి ఎగరలేదు. ఒకటి ఎగురుతుంది, ఒక కన్న తల్లి నుంచే వచ్చినవి, కానీ ఒకటి ఎగురుతుంది, ఒకటి ఎగరడం లేదు. చాలామందికి పంపించాడు ఈ 2 పక్షుల్ని, ఈ రెండిటిని పెంచండి, ఎగిరేటట్లు చేయండి. కొన్ని మాసాలు అయిపోయింది, ఏ నైపుణ్యుడు కూడా ఎగరలేని పక్షిని ఎగిరేటట్లు చేయలేకపోయాడు. తరువాత ఒక అడవిలో పనిచేసే కొండ జాతి వాడు వచ్చాడు. మహారాజా, నేను దాన్ని నేర్పిస్తాను, మారుస్తానని. విచిత్రం ఏమిటంటే ఎన్నో మాసాలు ప్రయత్నం చేస్తున్నా ఎగరలేని ఈ పక్షి 2 రోజుల్లో ఎత్తుగా ఎగిరిపోవడానికి ప్రారంభించింది. రాజుగారు ఆశ్చర్యపోయారు. ఆ కొండ జాతి వాడిని అడిగారు, ఏంటో సీక్రెట్, ఏం నేర్పించావు, ఎలా నేర్పించావు, ఎలాగ దానికి తాళ్ళు కట్టావా, ఏం చూపించావు, ఎలా ఎగురుతుంది ఇప్పుడు? అటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క కొండ జాతి వాడు చెప్పిన మాట ఏమిటో తెలుసా? అయ్యా, నేను ఎగరడము ఏమీ నేర్పించలేదు, కానీ అది ఎగరకుండా ఏ కొమ్మ మీద ఉండిపోతుందో ఆ కొమ్మను నరికేశానండి. ఎప్పుడైతే ఆ కొమ్మను నరికేశానో అది ఆని వేలాడి దాని మీద ఉండే కొమ్మని నరికేశానో ఎగరడం ప్రారంభించింది. నీ ప్రాచీన జీవితంలో నేను అంటి పెట్టుకున్న కొమ్మను వదిలేయి. ఒలీవ కొమ్మ నజరేయుడైన యేసు దగ్గరికి రాదు, చిగురుస్తుంది. ఆ కొమ్మను పట్టుకో, ఎగురు. ఈ రోజు నుంచి యేసు క్రీస్తునందు నీవు నూతన సృష్టివి. నీ సహజ లక్షణాలు పాతి పెట్టబడ్డాయి, నీ సంస్కృతి కొట్టుకుపోయింది, నీవు నూతనముగా సృష్టించబడ్డావు. నీవు వేలాడుచున్న దేని మీద వేలాడుచున్నావో దానిని విడిచిపెట్టి ఎగిరిపోతావు.